నమస్కారం, నేను మీ తెలుగు ఫైనాన్స్ మెంటర్ లింగారెడ్డి. మీ వయసు 30 సంవత్సరాలు దాటిందా? ఇంకా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? అయితే మీ ఫ్యామిలీ ఫ్యూచర్ ఖచ్చితంగా రిస్క్ లో ఉంది. ఇది మార్కెటింగ్ డైలాగ్ కాదు, ఫైనాన్షియల్ రియాలిటీ. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలో మనం ముఖ్యంగా 5 పాయింట్ల గురించి చర్చించుకుంటాం. 1వ పాయింట్, అసలు ఇన్సూరెన్స్ లో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో మీకు తెలుసా? ఓకే, చూడండి. పాయింట్ నెంబర్ 1, లేట్ డెసిషన్. లేట్ డెసిషన్ అనేది చాలా డేంజర్ పాయింట్. దీంట్లోనే అందరూ మిస్టేక్ అనేది చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 25 సంవత్సరాల ఏజ్ లో మీరు పాలసీ తీసుకున్నట్లయితే 500 రూపాయల ప్రీమియం వచ్చే అవకాశం ఉంది. అదే 25 సంవత్సరాల వయసుకి వెళ్ళాక పాలసీ కావాలనుకున్నారు అనుకోండి, 800 రూపాయలు అవ్వచ్చు. 30 నుంచి 35 సంవత్సరాలకు వెళ్ళారు అనుకోండి, 1000 నుంచి 1500 రూపాయలు కూడా అవ్వచ్చు. అందుకే డెసిషన్ అనేది ఎంత తొందరగా తీసుకుంటే మీకు ప్రీమియం అనేది అంత తక్కువలో లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీడియోలో 2వ పాయింట్కి వెళ్దాం. మీ హెల్త్ ఇష్యూస్ లేకుండా ఈ రోజు బాగున్నామని ఎవరికైనా తెలుసు, కానీ 30 ఇయర్స్ తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు రావని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? ఇన్ కేస్ ఆ సమస్యలు వచ్చిన తర్వాత మీరు పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకోసమని అన్ని హెల్దీగా ఉన్నప్పుడే మనం పాలసీ అనేది ఖచ్చితంగా తీసుకోవడం చాలా ముఖ్యం. వీడియోలో పాయింట్ నెంబర్ 3, మీ రెస్పాన్సిబిలిటీస్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. మీరు 30 సంవత్సరాల వయసుకు వచ్చిన తర్వాత కిడ్స్, మ్యారేజ్, తర్వాత హోమ్ లోన్స్ ఇటువంటి అన్ని పెరగడం జరుగుతుంది. వాటితో మీరు కట్టాల్సిన ఈఎంఐలు అన్ని ఎక్కువ ఉంటాయి. అందుకోసమని మీరు ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నారు అనుకోండి, ఇన్ కేసు నేను లేని సమయంలో కూడా ఇన్సూరెన్స్ అనేది మనకు అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఇన్కమ్ ఉన్నప్పుడు ప్లాన్ చేయాలి, ప్రాబ్లం వచ్చాక కాదు. గమనించండి. పాయింట్ నెంబర్ 4, మీ ఇన్కమ్ సడన్ గా ఆగిపోతే ఎవరు పే చేస్తారు? మీ ఈఎంఐలు ఎవరు పే చేస్తారు? మీ రెంట్స్ ఎవరు పే చేస్తారు? మీ డైలీ ఎక్స్పెన్సెస్ ఎవరు పే చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఓకే, నాకు సేవింగ్స్ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. మీ ఉన్న సేవింగ్స్ 6 మంత్స్ వరకు సరిపోవచ్చు, లేదంటే 12 మంత్స్ వరకు సరిపోవచ్చు. కానీ ఆ తర్వాత అయినా మీకు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. పాయింట్ నెంబర్ 5, నేను ఫీల్డ్ లో చూసిన బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే ఇన్కమ్ ఉన్నప్పుడు పాలసీ తీసుకోలేదు, ప్రాబ్లం వచ్చాక లేట్ అయ్యింది. ఇన్సూరెన్స్ అనేది కంపెనీ కోసం కాదు, మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కోసం ఆలోచించండి. ఇన్సూరెన్స్ అనేది లగ్జరీ కాదు, ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ. మీరు 30 సంవత్సరాల వయసు దాటితే ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రెఫర్ చేయండి. ఇలాంటి ఫైనాన్షియల్ క్లారిటీ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్.